ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ కె ప్రతాప్. ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన అధిక శబ్దం చేసే బైక్ లైసెన్సులను సైలెన్సర్లను ధ్వంసం చేశారు. వాహన తయారీ కంపెనీ సూచించిన ఒరిజినల్ సైలెన్సర్లను ఉపయోగించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలను నడిపే మైనర్లపై, వారిపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన రోడ్ సేఫ్టీ మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించి ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని ముఖ్యంగా అమ్మాయిల్ని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మోడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు. ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి, కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా వృద్ధులకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము, తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి, ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి కాలేజ్లో అమ్మాయిలందరూ కాలేజ్కి వస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం